video is brought to you by AKSIAS. Good morning all of you. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు అక్టోబర్ 5కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా సివిల్స్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసము హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్స్ నుంచి సో అందులో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని తెలుగులో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నిన్న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి AKSIAS కీని రూపొందించడం జరిగింది. ఆ కీ మీకు AKSIAS.com వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా యూపీఎస్సీకి ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో సో వారికి మరింతగా ఉపయోగపడే విధంగా ఈ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అన్ని వీడియోస్ కూడా సబ్జెక్టుల వారీగా మీకు అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో. సో మీరు ఎవరైతే ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో సో మీరు కీని ఒకసారి వెరిఫై చేసుకోండి. దానికి సంబంధించి మీకు యూట్యూబ్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు ముఖ్యంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు ఆ వీడియోస్ ఒకసారి చూడండి యూట్యూబ్లో, అవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇంకా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ టాపిక్, ఎలక్షన్ కమిషన్ అనౌన్సెస్ న్యూ రూల్స్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి, సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ టాపిక్ పాలిటీ పరంగా చూసుకుంటే వాట్ ఈస్ పోస్టల్ బ్యాలెట్ అనేది ఒకసారి మీరు సబ్జెక్ట్ పరంగా చూసుకోండి. సో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఏదైతే ఉందో ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సో మరింత సౌకర్యవంతం చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ సో ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. సో ఆ మార్గదర్శకాలు ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ప్రస్తుతం మనకు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్, దాంతోపాటు వివిధ రాష్ట్రాల 56 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఈ 2-3 నెలల్లోనే ఈ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ సో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు ఈ వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వారందరికీ ఈ పోస్టల్ బ్యాలెట్ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని ఎంచుకోవడానికి ఏవైతే డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్ ఫామ్స్ని సో వారి ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. దీనిని పంపించేది ఎవరంటే బూత్ లెవెల్ ఆఫీసర్. సో ఇతన్నే మనము BLO అని పిలుస్తాము. సో బూత్ స్థాయి అధికారి. సో ఈ 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవడానికి అవసరమైన పత్రాలను వారి ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈ ఫామ్ పేరు వచ్చేసి 12D ఫామ్. సో ఈ ఫామ్ అనేది దేనికి సంబంధించింది అని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి ఈ BLO అధికారి వీరికి ఈ ఫామ్స్ ఇచ్చి సో అవి తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ అధికారికి ఈ ఫామ్స్ని ఇవ్వాలి. సో ఈ రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన తర్వాత సో ఎలక్షన్స్ టైంలో వీరు ఏం చేస్తారంటే సో ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో కొంతమంది సిబ్బంది
ఆ సిబ్బంది ఈ పోస్టల్ బ్యాలెట్ను ఎవరైతే ఆప్షన్గా ఎంచుకుంటారో సో వారి ఇంటి వద్దకు తీసుకువెళ్ళి బ్యాలెట్ బాక్స్ను తీసుకువెళ్ళి అందులో ఓటింగ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరొక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఓటింగ్ వేసే సమయంలో దానిని వీడియోలో చిత్రీకరించాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన కారణం వచ్చేసి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కోసము ఈ వీడియో చిత్రీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో కాబట్టి మీరు పాలిటీ పరంగా ఈ వాట్ ఈజ్ పోస్టల్ బ్యాలెట్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఒకసారి ఎలక్షన్ కమిషన్ అనే చాప్టర్లో మనకు ఇవ్వడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. సో కాబట్టి మీరు ఎక్స్ట్రా సమాచారం ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఇందులో మనకు ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఈ కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ చార్ధామ్ ప్రాజెక్టుకి సంబంధించి సో కొన్ని వయలేషన్స్ అంటే కొన్ని ఉల్లంఘనలు జరిపినట్లు ఈ సుప్రీంకోర్టు గతంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ఆ కమిటీ ప్రస్తుతం ఏం చెప్పిందంటే ఈ చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని వయలేషన్స్ ఉన్నాయని ప్రస్తుతం ఆ అంశాన్ని ఇక్కడ సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు మ్యాపింగ్లో చూస్తున్నారు ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది మొత్తం సో 7 ప్యాకేజెస్గా ఈ చార్ధామ్ ప్రాజెక్టును నిర్మించినారు. ఇందులో ముఖ్యంగా దీని యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా 900 కిలోమీటర్లు ఉంటుంది ఈ చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపే విధంగా ఈ చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు. అందులో రుషికేశ్ నుంచి రుద్రప్రయాగ్ వరకు, అదేవిధంగా రుద్రప్రయాగ్ నుంచి మనా విలేజ్, రిషికేశ్ దార్షు, అదేవిధంగా దార్షు గంగోత్రి, సో దార్షు నుంచి యమునోత్రి, రుద్రప్రయాగ్, గురికుండ్ ఇవన్నీ ఇక్కడ ఈ ప్రముఖమైన పుణ్యక్షేత్రాలుగా మనం చెప్పుకోవచ్చును. సో వీటన్నిటిని కలిపే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్టును నిర్మించేది ఎవరు అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఏ రాష్ట్రం అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం 900 కిలోమీటర్ల జాతీయ రహదారులను కలిపే విధంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టుతున్నారు. అయితే ఇక్కడ దీనిని ఈ నిర్మించేది ఎవరంటే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇక్కడ ఈ నేషనల్ హైవేకి సంబంధించిన నిర్మాణాలను పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే సో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఈ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాలు, ఆ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి రోడ్ల నిర్మాణాన్ని ఇది చూసుకోవడం జరుగుతుంది. ఇది దేని కింద పనిచేస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తన యొక్క పనులను నిర్వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. ఇది కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు జియోగ్రఫీ పరంగా వచ్చేసి చంబా టన్నెల్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా 440 మీటర్లుగా ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది 2 లేన్ ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఇది. సో దీని యొక్క మినిమం విడ్త్ వచ్చేసి 10 మీటర్స్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే శ్యామ్జీ కృష్ణ వర్మకు ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి నివాళి అనే ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది.
అయితే మనకు ఇక్కడ ఇది ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది శ్యామ్జీ కృష్ణ వర్మ, ఈ పేరును గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇతను ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఇతను శ్యామ్జీ కృష్ణ వర్మ ఇండియన్ రెవల్యూషనరీ ఫైటర్, లాయర్ మరియు ఒక జర్నలిస్ట్. అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు ఒక లాయర్, ఒక జర్నలిస్ట్ ఇతను శ్యామ్జీ కృష్ణ వర్మ. సో ఇతను ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించడం జరిగింది. సో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, ఇండియా హౌస్ మరియు ఇండియన్ సోషలిస్ట్ని ఇతను లండన్లో స్థాపించడం జరిగింది. ఈ 3 నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని సో ఇతను 1905వ సంవత్సరంలో లండన్లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో సెల్ఫ్ రూల్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో సెల్ఫ్ రూల్ యొక్క ప్రధానమైన నినాదంగా ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని లండన్లో స్థాపించడం జరిగింది. సో దీనికి సహకరించిన వారు బీకాజీ కామా మరియు దాదాబాయి నౌరోజీ, అదేవిధంగా ఎస్ఆర్ రాణా వారి యొక్క సహకారంతో ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ హౌస్ను కూడా ఇతను లండన్లో స్థాపించాడు. సో ఇది విద్యార్థులకు సంబంధించి ఒక రెసిడెన్స్గా ఉండేది ఈ ఇండియన్ హౌస్ అనేది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ విద్యార్థులలో జాతీయ భావాలను పెంపొందించడానికే ఈ ఇండియన్ హౌస్ను ఇక్కడ స్థాపించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి ఇక్కడ మనం తీసుకుంటే, పశ్చిమ కనుమల్లో 2 సరికొత్త మొక్క జాతులని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది ఎన్విరాన్మెంట్లో భాగంగా మనం చదువుకుంటాం. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ పశ్చిమ కనుమలకు సంబంధించి పైప్ వర్డ్స్, వీటినే ఇరియోకాలన్ అనే అంటారు. సో ఇది ఒక గడ్డి జాతికి సంబంధించిన పేరు ఇది. సో ఈ గడ్డి జాతికి సంబంధించిన ఈ 2 సరికొత్త జాతులను ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్లో కనుగొనడం జరిగింది. సో ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న సింధుదుర్గ్ అనే జిల్లాలో వీటిని ఇక్కడ కొత్తగా కనుగొన్నారు. వీటి యొక్క పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఇరియోకాలన్ పర్విసెఫాలం, అదేవిధంగా కర్ణాటకలో ఇరియోకాలన్ కరావలెన్స్గా వీటికి నామకరణం చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన పిక్చర్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది వాటికి సంబంధించిన పిక్చర్స్ ఇవి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో రాష్ట్రంలో దాదాపుగా 60 కోట్లతో ఒక బయో హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో ఐటీ అంకుర పరిశ్రమలు, అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేయబడిన సో టీ హబ్ మరియు వి హబ్ల మాదిరిగానే సో ఈ బయో కంపెనీలను కూడా ప్రోత్సహించడానికి ఒక బయో హబ్ను ఏర్పాటు చేయనున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇందులో ముఖ్యంగా జీవశాస్త్రానికి సంబంధించి, అదేవిధంగా ఔషధ రంగానికి సంబంధించిన వివిధ రకాల పరిశోధనలు మరియు ఆవిష్కరణల తయారీ కోసము సో వాటిని ప్రోత్సహించే విధంగా పరిశ్రమల అభివృద్ధి కోసము ఈ బి హబ్ అనేది సో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయనుంది. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే సో ఔషధ రంగానికి మరియు జీవశాస్త్ర రంగానికి సంబంధించి సో వివిధ రకాల పరిశోధనలు చేయడానికి మరియు నూతన ఆవిష్కరణలు చేసి నూతన అంకురాలను ప్రోత్సహించడానికి ఈ బయో హబ్ను
ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక జీవ ఔషధ రంగానికి సంబంధించి ఈ అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ అంకుర సంస్థల కోసము ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కావడం అనేది మన భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చును. సో దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే రంగారెడ్డి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్న జినోమ్ వ్యాలీలో కొల్తూరు మరియు లాల్ గడి మలక్పేట్ గ్రామాల మధ్య దీనిని నిర్మిస్తున్నారు. సో ఇక్కడ ఈ విలేజెస్ పేర్ నేమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ విలేజెస్ నేమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. సో భారతీయ ఔషధ రంగానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్ విలువ అనేది 4 లక్షల కోట్ల నుంచి 2025వ సంవత్సరం నాటికి దాదాపుగా 7.5 లక్షల కోట్లకు చేరే అవకాశం అనేది సో ఉంది. కాబట్టి సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ బయో హబ్ ఏర్పాటు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి తీసుకుంటే భారత్ బంగ్లా మధ్య నేవీ విన్యాసాలని. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతదేశము మరియు బంగ్లాదేశ్ల మధ్య ఈ అంతర్జాతీయ సాగర జలాలకు సంబంధించి సరిహద్దు రేఖ ఏదైతే ఉందో ఆ సరిహద్దు రేఖ వద్ద సెక్యూరిటీని మరింతగా బలోపేతం చేసేందుకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు ఇరు దేశాలు కలిసి ఈ నావీ విన్యాసాలను కొనసాగిస్తున్నాయి. దీని పేరు గుర్తుంచుకోవాలి, బాంగో సాగర్ 2020 అనే పేరుతో భారత్ మరియు బంగ్లాదేశ్ లో ఇక్కడ నావీ విన్యాసాలు అనేవి కొనసాగిస్తున్నాయి. సో ఇక్కడ ఉత్తర భారత ఈ బంగాళాఖాతానికి సంబంధించి ఈ విన్యాసాలలో బంగ్లాదేశ్ నౌకాదళం నుంచి అబూబకర్, ప్రొటోయ్ మరియు భారత్ నుంచి ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ బుక్రీ నౌకలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ ఏ దేశాల మధ్య ఏ విన్యాసాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారికి ఒక నేమ్ అనేది పర్టికులర్ గా ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ మనకు భారత్ బంగ్లాదేశ్ మధ్య విన్యాసం పేరు వచ్చేసి బాంగో సాగర్ 2020 అనే పేరుతో విన్యాసం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా సో వివిధ దేశాలకు సంబంధించి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. అవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ ద పాయింట్ ఆఫ్ టైప్ లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో వివిధ దేశాల మధ్య జరుగుతున్న ఈ నావీ ఎక్సర్సైజ్ కి సంబంధించి లిస్టు మొత్తం ఒక దగ్గర రాసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ ఇది ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి ఒక నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన పథకంగా మనం చెప్పుకోవచ్చును. సో దానికి సంబంధించి సో దీనిని విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న నేపథ్యంలో సో ప్రగతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారము సో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 85.9% మందికి ఎటువంటి బీమా అనేది లేదు అని, సో పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా 80% మందికి ఉచిత బీమా అనేది లేదు అని ఈ సర్వే మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఆరోగ్యశ్రీ పథకం వలన సో ఈ వైద్యానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అనేది చాలా వరకు తగ్గిందని ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఒక రిపోర్ట్లో తెలపడం జరిగింది. సో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కంపారిజన్ చేసుకుంటే కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోల్చుకుంటే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పేద ప్రజలు మరియు గ్రామీణ ప్రాంత
పేదలు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని ఈ సర్వే తెలియజేయడం జరుగుతుంది. సో అందులో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా ఉన్నారు. సో దానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీని దాదాపుగా 76.1% కవర్ చేయడం జరిగింది. సో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ బీమా పథకం ద్వారా 0.8% మందికి బీమా పథకం అనేది వర్తిస్తుంది. సో అయితే ప్రస్తుతం ఈ నేషనల్ శాంపిల్ సర్వే వివరించిన వివరాల తర్వాత సో దీనిని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మరికొన్ని మార్పులు కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సో గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ ఆరోగ్యశ్రీ కార్డును ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం తెల్ల కార్డుతో సంబంధం లేకుండా వార్షిక ఆదాయము 5 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డును అనేది మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యాధుల సంఖ్య ఏదైతే ఉందో ఈ వ్యాధుల సంఖ్యను 1059 నుంచి దాదాపుగా 2000కు పైగా పెంచడం జరిగింది. సో భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించనున్నారు. సో ఇది ఈ పథకానికి సంబంధించి దీని యొక్క అమలు తీరు ఏ విధంగా ఉన్న అనేది మనకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఇందులో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఏపీ పోలీస్ సేవా యాప్ అని ప్రజల ముంగటికే పోలీస్ సేవలని. సో ఇది ఆల్రెడీ మనకు గతంలో న్యూస్లో కవర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాప్ వచ్చేసి ఏపీ పోలీస్ సేవా యాప్, సిటిజన్ సర్వీసెస్ అప్లికేషన్. సో దీని ద్వారా ప్రజలకు మరింత త్వరితగతిన సేవలు అందించడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ యాప్కు సంబంధించి సో దాదాపుగా 87 రకాల సేవలను ప్రజలకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ యాప్ ద్వారా. సో ఈ ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా సో ప్రజలు ఎక్కువగా పొందిన సేవల్లో ఎఫ్ఐఆర్ల డౌన్లోడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసి యాప్ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఎన్ని రకాల సేవలు అందిస్తున్నారంటే 87 రకాల సేవలను అందించడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో నారికేలము యూరప్ పయనం అని. సో ఆంధ్రప్రదేశ్ నుంచి సో కొబ్బరి దిగుమతి అనేది యూరోపియన్ యూనియన్ దేశాలకు దిగుమతి కానుంది, అక్కడికి దిగుమతి కానుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. సో అక్కడ ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ. సో ఈ దేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొబ్బరి అనేది ఎగుమతి కానుంది. సో ఏ దేశాలకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొబ్బరి యొక్క సాగు విస్తీర్ణము దాదాపుగా 3 లక్షల ఎకరాలుగా ఉంది. ప్రతి ఇయర్ సగటు దిగుబడి వచ్చేసి 210 కోట్ల కొబ్బరికాయలను దిగుబడి చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎక్కువగా కోనసీమ ప్రాంతంలో ఈ సాగు విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా 50% కంటే ఎక్కువగా ఈ కోనసీమలోనే ఈ కొబ్బరిని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. 1.25 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. నెక్స్ట్ మరొక టాపిక్, రైతులకు మరొక 1300 కోట్లు అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో రైతులకు సంబంధించి ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో వారికి మరింతగా ఆర్థిక సౌకర్యాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో సహకార బ్యాంకులు, సంఘాలు ఈ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు
స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలకు సంబంధించి సో రైతులకు రుణాన్ని ఇక్కడ మంజూరు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 2030 ప్రాథమిక సహకార సంఘాలు అదేవిధంగా బ్యాంకుల ద్వారా ఆప్కాబ్ అనేది 13 కోట్ల రుణాన్ని కేటాయించడం జరిగింది. సో వాటిని రైతులకు ఇవ్వనున్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే. విద్యార్థులకు మనో దర్పణ్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అన్న స్కూల్స్కి వెళ్ళడానికి చాలా తక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీదనే మొగ్గు చూపడం జరుగుతుంది. సో అటువంటి నేపథ్యంలో విద్యార్థుల్లో ఉన్న మానసిక మరియు శారీరక ఇబ్బందులను తొలగించి వారిలో కాన్ఫిడెన్స్ను నింపేందుకు మనోదర్పణ్ అనే ఒక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ ఈ కార్యక్రమం పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనోదర్పణ్. సో దీని ద్వారా కోవిడ్ పై విద్యార్థులకు ఒక అవగాహనను కల్పించనున్నారు. ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండడము, అదేవిధంగా భౌతిక దూరం పాటించడము వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన అనేది కల్పించనున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గిరిజన వికాసానికి వందనం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు సంబంధించి ఈ అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వము ఈ వందన్ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం పేరు గుర్తుంచుకోండి, వందన్ అనే కార్యక్రమం. దీన్ని చేపట్టింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. సో ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో వందన్ వికాస్ కేంద్రాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం దాదాపుగా 76 వందన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడనే ఈ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ జిల్లాల్లో, కాబట్టి ఈ వందన్ వికాస కేంద్రాలను ఈ 3 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. సో మొత్తం ఎన్ని అంటే 76 వందన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మహిళల జీవితకాలమే ఎక్కువ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ ఒక నివేదికను వెల్లడించింది. ఇక్కడ ఈ నివేదికలో ఉన్న ప్రతి అంశం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రంలోనూ మరియు దేశంలోనూ పురుషుల కంటే మహిళల యొక్క ఆయు ప్రమాణము చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో దేశంలోని రాష్ట్రాలు, ప్రాంతాలు మరియు లింగ భేదాలను బట్టి ప్రజల యొక్క జీవితకాలము వేరువేరుగా ఉన్నట్లు ఈ జనరల్ నివేదికలో స్పష్టంగా చేయడం అనేది జరిగింది. సో సగటు భారతీయుల యొక్క ఆయు ప్రమాణం కనుక తీసుకుంటే 69.40 ఏళ్లుగా ఉంటే ఇది యావరేజ్ లైఫ్ టైం ఇది భారతీయులకు సంబంధించి. అందులో మహిళల యొక్క సగటు ఆయు ప్రమాణము 70.70 ఏళ్లుగా ఉంది. పురుషుల యొక్క ఆయు ప్రమాణం వచ్చేసి 68.20 ఏళ్లుగా ఉంది. సో ఇది మొత్తం మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే సగటు జీవితకాలము 70 సంవత్సరాలుగా ఉంటే మహిళల యొక్క సగటు జీవితకాలము 71.40 సంవత్సరాలుగా ఉంది. పురుషుల యొక్క సగటు జీవితకాలము 68.70 సంవత్సరాలుగా ఉంది. సో ప్రజల ఆయు ప్రమాణంలో దేశంలోనే ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. సో ఇందులో ఈ ఢిల్లీలో పౌరుల సగటు జీవితకాలం వచ్చేసి 75.30 సంవత్సరాలుగా ఉంది. సో మనకి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మొదటి స్థానంలో ఢిల్లీ అనేది ఉంది. అదొకటి గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆంధ్రప్రదేశ్లో పౌరుల సగటు జీవితకాలం ఎంత ఉంది, మహిళల జీవితకాలం, పురుషుల జీవితకాలం ఎంత ఉందనేది గుర్తుంచుకోవాలి. ఇక సెకండ్ ప్లేస్ కనుక తీసుకుంటే
కేరళ ఉంటే 3వ స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. సో ఇది మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా 1975 ఈ సంవత్సరాల మధ్య సగటు భారతీయుని యొక్క జీవిత కాలము 49 సంవత్సరాలుగా ఉంటే 2018 నాటికి అది ఎంత పెరిగిందంటే 69.40 ఏళ్లకు పెరిగింది. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు పెరిగింది 1970తో కంపారిజన్ చేసుకుంటే. 1970 మరియు 90లలో ఈ భారతీయుల యొక్క సగటు జీవిత కాలం దాదాపుగా 3 ఏళ్లు పెరిగింది. అదే 2014 నుంచి 2018 ఈ 4 సంవత్సరాల గ్యాప్లో దాదాపుగా 0.40 ఏళ్లు పెరిగిందనేది ఈ నివేదిక ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఎక్కువగా మనకు జాతీయ అంశాలు ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. సో ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. అటల్ టన్నెల్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్, ఈ క్రింది వాటిని ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి అని కింద మనకు 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. అందులో ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ ప్లేసెస్ని అమర్చాలి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు రెగ్యులర్గా ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిసాట్ పేపర్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి కోచింగ్. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇందులో మొత్తం 25 టెస్టులు ఉంటాయి. సో ఈ 25 టెస్టుల్లో మొత్తంగా మనకు సెక్షన్ వైజ్ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు డిస్కషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020కి సంబంధించి కీని రూపొందించడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా. సో వినూత్నంగా తెలుగు మీడియం అభ్యర్థుల కోసము తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్ను డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కీ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది. సో దానికోసం మీరు akasias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This video is brought to you by AKSIAS.